హాయ్ అండి. ఈరోజు జున్నుని కొంచెం డిఫరెంట్‌గా చూపిస్తున్నాను. చాలామంది ఫేవరెట్ రెసిపీలో జున్ను తప్పకుండా ఉంటుంది కదా! ఇందులో పాల కంటే అధిక మోతాదులో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. కండరాల బలహీనత ఉన్నవాళ్ళు జున్ను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందండి. అండ్ అలాగే జున్ను తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం కూడా రెట్టింపు అవుతుంది. ఒకేలాగా కాకుండా ఇంకా టేస్టీగా డిఫరెంట్‌గా చూపిస్తున్నాను. ముందుగా హాఫ్ లీటర్ వరకు జున్ను పాలు, మొదటి రోజు అయితే పావు లీటర్ వరకు నార్మల్ మిల్క్ తీసుకోండి. బాగా గట్టిగా కావాలంటే కొంచెం తగ్గించుకోండి. స్వీట్ కోసం బెల్లం కరిగించింది 2 కప్పుల వరకు వేసి పక్కనుంచండి. ఇప్పుడు ఒక ప్యాన్‌లోకి బాదం, పంకిన్ సీడ్స్, వాల్నట్స్ వేసి దోరగా వేయించుకోండి. నెక్స్ట్ ఇవి చల్లారనివ్వండి. తర్వాత వీటిని గ్రైండ్ చేసి పక్కనుంచండి. మనం బెల్లం వేసి ఉంచిన పాలని వడకట్టుకోండి. ఇందులో యాలకుల పొడి, మిరియాల పొడి, సాల్ట్ వేసి కలపండి. నెక్స్ట్ ఇందులోకి మనం వేయించి పొడి చేసుకున్న డ్రై పౌడర్ని వేసి కలుపుకోండి. ఈ కలిపిన పాలను ఆవిరి పెట్టుకోండి. ఏదైనా ఒక దబరా తీసుకొని అందులో వాటర్ పోసి పాలగిన్నెను అందులో ఉంచి ఒక ప్లేట్ పెట్టుకోండి. దీన్ని క్లోజ్ చేయండి. మీడియం ఫ్లేమ్లో హాఫ్ అన్ అవర్ అలా ఉంచండి. అలాగే జున్నులో ఫ్యాట్, క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత టూత్ పిన్తో కానీ చాక్తో కానీ గుచ్చి చూడండి. చాక్ అనేది మనకి క్లియర్గా వస్తే కుక్ అయినట్లు. దీన్ని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం డ్రై పౌడర్ని వేసాం కదా, అది పై భాగాన ఒక లేయర్లా వస్తుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.